నేను ముఖ్యంగా చెప్పుకునే స్కూల్స్లో రావాల్సిన మార్పులు ఏవి అంటే, స్కూల్స్లో ప్రతి స్కూల్కి ఒక సైకాలజిస్ట్, ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎలా అవసరమో పీఈటీ ఎలా ఉంటారో ప్రతి స్కూల్కి ఆటలాడించడానికి ప్రతి స్కూల్లో ఒక టీచర్ ఎలా ఉంటారో గవర్నమెంట్స్ కూడా ప్రతి స్కూల్కి ఒక సైకాలజిస్ట్ అవసరం అని చెప్పేసి ఒక స్ట్రిక్ట్గా రూల్ పాస్ చేయటం వలన ప్రతి స్కూల్కి ఒక సైకాలజిస్ట్ అనే పర్సన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఏర్పరచుకోవటం వలన పిల్లల్లో గుడ్ బిహేవియర్ డే, పేరెంటింగ్ డే, ఎల్డర్స్ డే, సైకలాజికల్ డే, సోషల్ డే, ఇలాంటి డే సెలబ్రేట్ చేయటం వల్ల కూడా పిల్లలకి పెద్దల పట్ల ఎలా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, తోటి విద్యార్థుల పట్ల ఎలా ఉండాలి, టీచర్ పట్ల ఎలా ఉండాలి, గుడ్ బిహేవియర్ అంటే ఏంటి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని అలవర్చుకోకుండా బిహేవియర్ని ఎలా డైవర్ట్ చేసుకోవాలి అనేది వాళ్ళకి తెలియజేయచ్చు అనమాట. మనం స్కూల్స్ ద్వారా కూడా ఎంతో కొంత తెలియజేయచ్చు. అప్పుడు స్కూల్స్ ద్వారా మనం బిహేవియర్ కౌన్సిలింగ్ కానీ సైకలాజికల్ కౌన్సిలింగ్ చేస్తూ ఇటు ఫ్యామిలీలో కూడా ఫ్యామిలీ సైకాలజిస్ట్ వలన ఫ్యామిలీలో కూడా కొంచెం బిహేవియర్ పరంగా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే పిల్లలు బయటకు సమాజానికి ఎంతో హెల్ప్ఫుల్గా, ఎంతో ఉపయోగకరంగా, ఎంతో గుడ్ బిహేవియర్గా మారతారనేది నా యొక్క అభిప్రాయం.